హాయ్ హలో అందరికి ఈరోజు సరికొత్త వీడియోతో ముందుకు వచ్చాను. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే డ్యూయల్ బ్యాండ్ వర్సెస్ సింగిల్ బ్యాండ్ రూటర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ వాట్ ఈస్ ద యూస్, వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ అనేది కాన్సెప్ట్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మీకు కాన్సెప్ట్ ప్రోడక్ట్ ఈస్ సింగిల్ బ్యాండ్ రూటర్, ఇది ఒకటి. అండ్ వన్ థింగ్ దిస్ వన్ డ్యూయల్ బ్యాండ్ రూటర్. అసలు ఈ రెండు రూటర్లకు తేడా ఏంటి, అసలు దేన్ని పెట్టుకుంటే మనకు బెటర్, దేన్ని పెట్టుకోకపోతే బెటర్ అనేది కంప్లీట్ చూసారుగా. రెండు రూటర్స్ యొక్క లోపల బాక్స్ ఏంటి, కంటెంట్ లోపల ఏమేమి వస్తాయి అనేది చూపెట్టాను. సింపుల్ చెప్పాలంటే రూటర్ డబ్బాలు ఏం రాదు, ఒక రూటర్ అండ్ ఒక అడాప్టర్ వస్తుంది. ఇదివరకు ఇంటర్నెట్ కేబుల్ అనేటువంటి ప్రొవైడ్ చేసేది, బట్ ఇప్పుడు అది కూడా లేదు. ఓన్లీ రూటర్ అండ్ అడాప్టర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తే ఇంటర్నెట్ కేబుల్ కావాలంటే అది సపరేట్గా కొనుక్కోవాలి. మన దాని ప్రైస్ అనేది సపరేట్, అది పక్కన పెడదాం. ఇప్పుడు సింగిల్ బ్యాండ్ అంటే ఏంటి, డ్యూయల్ బ్యాండ్ అంటే బయటికి తీసిన రెండు రూటర్స్ వచ్చేది ఫ్రంట్ లుక్స్ అండ్ బ్యాక్ లుక్స్. అండ్ మీకు వన్ డౌట్ వచ్చింది, దీనికి 2 యాంటీనాస్ ఉన్నాయి, దీనికి 4 యాంటీనాస్ ఉన్నాయి. ఎందుకు సింగిల్ బ్యాండ్ గురించి వివరిస్తా. సింగిల్ బ్యాండ్ రూటర్ వెనకాల మీరు చూసుకుంటే ఇది మన ఆప్టికల్ ఫైబర్ ఇంపోర్ట్ది, మీకు లోపలికి తీసుకొచ్చే ఫైబర్ వైర్ ఇంపోర్ట్ అనేది దీన్ని పెడతారు. ఓకే. సెకండ్ వన్ విత్ వాయిస్, ఇది అంటే టెలిఫోన్ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. అది నెట్వర్క్స్ బట్టి ఉంటుంది, మీ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ ప్రొవైడ్ చేసే దాన్ని బట్టి. ఓకే. అండ్ మూడో థింగ్ 1, 2 ఉన్నాయి సార్, వీటిని ల్యాండ్ కేబుల్స్ పోర్ట్స్ అంటే సింపుల్ చెప్పాలంటే ఇంటర్నెట్ కేబుల్స్. మీరు ల్యాప్టాప్కి లేదంటే DVR వాటికి పెట్టే కేబుల్స్ అవుట్పుట్ పోర్ట్స్ అన్నమాట ఇవి. తర్వాత పేరింగ్ బటన్, ఇది మనకు అవసరం లేదు, మీ కేబుల్ ఆపరేటర్ వాడతారు ఇది పేర్ చేయడానికి. తర్వాత పవర్ ఇన్పుట్ యాజ్ యూజువల్ అందరికి దీని ఆపరేటర్ వాడతారు. దీనికి 2 యాంటీనాస్. దీని ఫీచర్స్ వచ్చేసి 300 అప్ టు 300 MBPS సపోర్ట్ ఇస్తుంది. అది వైర్తో విత్ ఇంటర్నెట్ కేబుల్తో మీరు రీఛార్జ్ చేసుకున్నప్పుడు సపోర్ట్ ఇస్తుంది. వైర్లెస్ అన్నప్పుడు మాక్సిమం దీని రేంజ్ 60-70, మాక్సిమం 100 లాస్ట్ అంతే. 300 ఎప్పుడైనా చెప్తున్నా, వైర్లెస్ 300 MBPS సపోర్ట్ చేయదు. అది మీ కేబుల్ ఆపరేటర్స్ తెలుసు, మీకు కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి మీరు. ఎందుకంటే మన మొబైల్స్ అండ్ ఉన్న ప్రజెంట్ టెక్నాలజీ 300 MBPS మన ఫోన్స్ సపోర్ట్ చేయదు, గట్టిగా మాట్లాడుతుంది. అదొకటి మైండ్లో పెట్టుకోండి మీరు. ఇది మీకు దేని యూజ్ అంటే ఇంట్లో నార్మల్ వర్క్కి, నార్మల్ ఇంటర్నెట్కి సరిపోతుంది. సింగిల్ బ్యాండ్ అనేది చాలా ఇనఫ్. 100 MBPS వేసుకునే వాళ్ళకి సరిపోద్ది. మనకి 5 డివైజెస్, 2 ల్యాప్టాప్స్, అరౌండ్ ఒక కెమెరా దానికి సరిపడా కెపాసిటీ దీనికి ఉంటుంది. దీని వారంటీ బేస్ అనేది, వారంటీ ఎలా అంటే 1 year ఉంటుంది. హై పవర్ వోల్టేజ్ డ్యామేజ్ అండ్ వాటర్ డ్యామేజ్ క్లెయిమ్ కాదు. 1 year ఉంటుంది. 1 year అనేది మీ కేబుల్ ఆపరేటర్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఎట్లా అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అడుగుతూ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. దీని కంపెనీ వచ్చేసి ఆప్టిలింక్. ఏ రూటర్స్ అయినా ఇంతే, మారేది ఏమి ఉండదు. కొన్నిట్లలో రకరకాలు ఉంటాయి, అంటే కొన్ని అదర్వైజ్ కంపెనీలలో ఒక చిన్నదానికి పెద్దగా యాంటీనాస్ ఇస్తారు, దాన్ని డ్యూయల్ బ్యాండ్ అంటారు. బట్ మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి డ్యూయల్ బ్యాండ్ సింగిల్ బ్యాండ్ అంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే సింగిల్ బ్యాండ్కి ఇక్కడ 4G అని ఉండదు. ఇది 4G సపోర్టెడ్, 5G సపోర్టెడ్ కాదు. బట్ మీకు డ్యూయల్ బ్యాండ్కి అట్లా కాదు. ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ చూసుకుంటే క్రిస్టల్ నీట్గా ఇక్కడ మీరు చూసుకుంటే 5G అని చెప్పి అవపడుతుంది. 2.4 5G అని చెప్పి ఉంటుంది. ఐ థింక్ నాట్ డిటెక్టింగ్, ఇప్పుడు కనబడుతుంది 5G అని ఉంటుంది. ఇది డ్యూయల్ బ్యాండ్ రూటర్. సేమ్ టర్మ్స్, దానికి దీనికి ఏం మారదు. సేమ్ అదే ఇంటర్నెట్ పోర్ట్స్ 2 అండ్ ల్యాండ్ మన టెలిఫోన్ ఆప్షన్, ఆప్టికల్ ఫైబర్ ఇంపోర్ట్ ఇచ్చేది, పవర్ ఆన్ బటన్. దీనికి 4 యాంటీనాస్ ఉంటాయి. బికాస్ 4 యాంటీనాస్ దీనికి ఎందుకంటే ఇది అప్ టు 1200 MBPS సపోర్ట్ ఇస్తుంది. అంటే హై ఫ్రీక్వెన్సీ, హై వెర్త్ అనుకోండి, మీకు ఎక్కువ రేంజ్ సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇది కూడా అంతే, 20 to 30 meters రేంజ్ సపోర్ట్ ఇస్తుంది. ఇది కూడా దానికన్నా కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. సేమ్ సపోర్టే, బట్ డివైజెస్ అనేది ఎక్కువ. ఇప్పుడు అది 5 డివైస్ కనెక్ట్ చేసుకున్న తర్వాత నీకు ఇంటర్నెట్ అనేది స్లో అవుతుంది. ఇది ఒక 7, 8, 10 డివైస్ కనెక్ట్ అయినా స్లో అవుతుంది అంతే. అది మీరు చేసుకునే MBPS రీఛార్జ్ బట్టి. వన్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఓకే. మీరు రీఛార్జ్ 40 MBPS తీసుకొని నేను డ్యూయల్ బ్యాండ్ రూటర్ పెట్టుకున్నా కదా, నాకు ఎందుకు స్పీడ్ రాదు అంటే, మీరు ఎంత రీఛార్జ్ MBPS తీసుకుంటారో అంతే. వాడు అందుకే కదా కంపెనీ వాడు ప్లాన్స్ డివైడ్ చేసింది. వాడేం చైల్డ్ కాదు కదా, వానికి నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్లాన్స్ డివైడ్ చేసి పెట్టండి. 500 పెట్టుకుంటే 40 MBPS వస్తుంది, 300 పెట్టుకుంటే 20 MBPS వస్తుంది. దాన్ని బట్టే నీ స్పీడ్ అనేది ఉంటుంది. నీకు అంత స్పీడ్ కావాలి, నాకు ఎక్కువ డివైజులు పనిచేయాలన్నప్పుడు 900,000 పెట్టి ఎక్కువ MBPS వేసుకొని ఎన్ని డివైజులు కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. జియో ఎనీథింగ్, ఏ నెట్వర్క్లో ఇదే ఉంటుంది, అది కామన్ థింగ్. ఓకే. OTTs కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. డ్యూయల్ బ్యాండ్కి సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. దీని కూడా వారంటీ బేస్, 1 year వారంటీ, హై పవర్ వోల్టేజ్ డ్యామేజ్ అండ్ వాటర్ డ్యామేజ్ క్లెయిమ్ కాదు. ఇక దీన్ని మీకు చెప్పా కదా 5G అని చెప్పి ఇక్కడ ఉంటుంది అనమాట. మీకు ఒకవేళ 5G ఇన్పుట్ అనేది ఉంటే మీకు 5G సపోర్ట్ ఇస్తుంది. ఇది 2.4 GHz స్పీడ్తో సపోర్ట్ ఇస్తుంది అనమాట. మేబీ ఇది టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమైతే. సేమ్ పేరింగ్ బటన్స్, సేమ్ కామన్ థింగ్.
ఓకే, ఇది ఎలా అంటే ఆఫీస్ పర్పస్ లేదంటే ఎక్కువ ఇంటర్నెట్ వాడతా నాకు కావాలి, కంపల్సరీ స్పీడ్ ఎక్కువ ఉండాలి నాకు మ్యాండేటరీ అన్న వాళ్ళకి ఇది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఎక్కువ సైట్స్ అవి ఉంటాయి కాబట్టి మల్టీ టాస్కింగ్ కావాలి కాబట్టి వాళ్ళకి స్పీడ్ కావాలి. అండ్ వెబ్సైట్స్ అన్ని ఓపెన్ చేయడానికి వాళ్ళకి ఎట్ ద టైం స్పీడ్ అండ్ లెంత్ కావాలి కాబట్టి వాళ్ళు తీసుకుంటుంది. ఓకే, ఇది అంతే. ఇది పోస్ట్ ఆఫీసెస్ లేకపోతే బ్యాంకులల్లో స్కూల్స్లలో వాడతారు. ఎందుకంటే అక్కడ డివైజ్లు ఎక్కువ వాడేటి కాబట్టి అక్కడ వాడుకుంటారు. ఇప్పుడు మనం తీసుకుంటే బ్యాంకులో 10 కంప్యూటర్లు ఉంటాయి. 10 కంప్యూటర్కి సపోర్ట్ ఇచ్చే కెపాసిటీ 5Gకి ఉన్నది కాబట్టి దాన్ని పెట్టుకుంటారు. దీని పర్పస్ అది, దీని పర్పస్ అది. సింగిల్ బ్యాండ్ డ్యూయల్ బ్యాండ్ అంటే ఇది డిఫరెన్స్. సింగిల్ బ్యాండ్ అంటే 4G ఒక 5 డివైసెస్ సపోర్ట్ ఇస్తుంది. ఒక టీవీకి దానికి సరిపోతుంది. నార్మల్ మన ఇంట్లో ఒక 4 ఉంటే సరిపోతుంది అన్నట్టు 4G. లేదు నాకు ఆఫీస్ పర్పస్ నాకు హైగా కావాలి, నేను ఎక్కువ చేసుకుంటాను, నాకు ఇంకా ఎక్కువ కావాలనుకున్నాడు 5G డ్యూయల్ బ్యాండ్. ఇది సార్ రెండింటికి డిఫరెన్స్ కదే. డ్యూయల్ బ్యాండ్ అండ్ సింగిల్ బ్యాండ్ అంటే డిఫరెన్స్. ఇది ఏం మారదు, యాజ్ ఇది ఉంటుంది. ఏ రూటర్స్లోనే అంతే. జియో అండ్ ఎయిర్టెల్స్లో కొన్ని చిన్న మోడల్సే బట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎయిర్ ఫైబర్, ఇది మీకు ఆపరేటర్ ఇచ్చేది ఇట్లా కాబట్టి అట్లా. బట్ మనకి ఏంటంటే ఆపరేటర్స్ అనేటోళ్ళు మనకి కన్వీనియంట్గా ఉంటారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా అట్ టైం రియాక్ట్ అవుతారు. జియో ఎయిర్టెల్ అట్లా రియాక్ట్ కాదు కదా. నువ్వు కంప్లైంట్ రేజ్ చేసాక వాడు కంప్లైంట్ ఫైల్ చేసి వాడు వచ్చి నేను చెక్ చేసి నువ్వు చేసే వరకు నీ ఓటీటీలు ఆగుతాయి, ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ ఆగుతుంది, పిల్లలు ఆగరు, స్టడీస్ చదువుకునే పిల్లలు ఉన్నారు, వర్క్ చేసే సాఫ్ట్వేర్స్ ఉన్నారు. కాబట్టి లేదా ఇది కావాలంటే మీ లోకల్ ఆపరేటర్స్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి తీసుకోవచ్చు. ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అండ్ యూజ్ అయింది అని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సాటిస్ఫాక్షన్ ఉంటుంది చెప్పినందుకు. ఓకేనా, ఉంటా మరి.